అభ్యాసి తిరులిన్నింకు స్వాగతం సుస్వాగతం. నేను మీ పెద్దింటి రామకృష్ణ చక్రవర్తి. ఈరోజు ఆధ్యాత్మిక అంశం భద్రాచల రామదాసుగా ప్రఖ్యాతిగాంచిన కంచర్ల గోపన్న. ఈయన సుమారు 1620 ప్రాంతంలో ఖమ్మం జిల్లా నెలకొండపల్లి గ్రామంలో నివసిస్తున్న కంచెర్ల లింగన్న కామమ్మ అనే దంపతులకు జన్మించాడు. రఘునాథ భట్టర్ అనే గురువుగారి వద్ద వైష్ణవాన్ని స్వీకరించాడు. హిందూ మహమ్మదీయ సఖ్యతకు చిహ్నంగా నిలిచి దేశాటన చేస్తున్న కబీర్ దాస్ దగ్గర రమతారక మంత్రోపదేశం పొందాడు. ఆనాటి గోల్కొండను పాలిస్తున్న కుతుబ్ షాహీ సుల్తానైన అబుల్ హసన్ తానిషా దగ్గర ఉన్నత పదవుల్లో ఉన్న అక్కన్న మాదనలు గోపన్నకు మేనమామలు. ఏ బాధ్యతలు లేకుండా తిరుగుతున్న గోపన్నను వారి పలుకుబడిని ఉపయోగించి భద్రాచలం తాలూకాకి తహసీల్దార్గా నియమించారు. కమలతో వివాహం జరిపించారు. చిన్నతనం నుండే గోపన్న బాలరామాయణాన్ని అధ్యయనం చేసేవాడు. అందువల్ల శ్రీరాముడిపై అచంచలమైన భక్తిని పెంచుకున్నాడు. నిరంతరం ఇంట్లో రామభజన చేస్తుండేవాడు. క్రమంగా గొప్ప రామభక్తుడవటమే కాకుండా రామదాసుగా మారాడు. రైతన్నలను కన్నబిడ్డల్లా చూసుకునేవాడు. చాలా తక్కువ పన్నులు వసూలు చేసి ఆ ధనాన్ని సర్కారుకు పంపేవాడు. రాముడికి ఇల్లు వాకిలి లేక ఎండకు వానకు వాడిపోతున్నాడని భావించి ఆ వసూలు చేసిన ధనమంతా రామాలయ నిర్మాణం కోసం వెచ్చించాడు. ఒకరోజు భక్తులకు అన్నసంతర్పణ జరుగుతుండగా ఒక్కగానొక్క కొడుకు రఘునాథుడు వేడి గంజిగుంటలో పడి మరణించాడు. అది తట్టుకోలేని గోపన్న, రామా, నేను నీ పనిలో ఉండగా నువ్వు ఇలా చేయడం న్యాయమేనా అని విలపిస్తాడు. భగవంతుడు అనుగ్రహించి గోపన్న కొడుకుని బతికిస్తాడు. అప్పటి నుండి రామదాసు కీర్తి దేశమంతా వ్యాపించింది. వసూలు చేసిన ధనమంతా ఆలయ నిర్మాణానికి ఖర్చు పెట్టాడని తెలిసి తానిషా రామదాసును బంధించి తన కోటలో 12 సంవత్సరాల పాటు చెరసాల్లో ఉంచాడు. మనం ఇప్పటికీ గోల్కొండలో రామదాసును ఉంచిన ఆ చెరసాలను చూడవచ్చు. ఆ సమయంలోనే రామదాసు దాశరథి కరుణాపయోనిధి అనే మొకటంతో రామభక్తిపూరితమైనటువంటి పద్యాలు కీర్తనలు రాసి పాడేవాడు. ఈ దాశరథి శతకం తెలుగు శతకాలలోనే మకుటాయమానమైంది. కవి యొక్క ఆర్తి, రాముని యొక్క ఆయన భక్తి ప్రతి పద్యంలో మనకి ప్రస్ఫుటమవుతుంది. ఆ తర్వాత ఒకసారి రామలక్ష్మణులు స్వయంగా రామోజీ లక్ష్మణుని రూపాల్లో తానిషా వద్దకు వచ్చి రామదాసు ఖర్చు పెట్టిందంతా ఇచ్చి ఆయన విడిపించారు. ఆ బంగారు నాణాలు మనం ఇప్పటికీ భద్రాచలం ఆలయంలో చూడవచ్చు. రామదాసు 1688లో 68 ఏళ్ల వయసులో రామునిలో ఐక్యమయ్యాడు. మహాభక్తుడైన రామదాసు చరితార్థుడు, ఆచంద్ర తారార్కం ప్రజల హృదయాల్లో నివసించే ఉంటాడు. అందరి విషయాలు తెలుసుకోండి, ఆదర్శంగా తీసుకోండి, ఆదర్శవంతమైన జీవితాన్ని గడపండి. ఓం శ్రీ సరస్వత్యై నమః.